ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగు కాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగుచేయుదురు. ఓ సాయి, మాయందు కనుకరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతము పైకి పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనమును కలుగు చేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగు చేయుచున్నవి. అట్లునే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగు చేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను కూడా పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేసెను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీల్లో చదివి 1883లో పట్టభద్రులయ్యను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కు ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలాలో నున్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చాందోద్కర్ను చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములను మాట్లాడుకొనిరి. కాకాసాహెబ్ తాను లండన్లో రైలుబండి ఎక్కుచుండగా కాలు జారి పడిని అపాయమును గూర్చి వర్ణించెను. వందల కొలది ఔషధములు దానిని నయమ చేయలేకపోయెను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువు సాయి వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఇచ్చినట్లు లాగుకొని వచ్చదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియచేసెను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనము బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకొనెదనని నానాసాహెబ్తో చెప్పెను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్గాంకు మామల్తదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్కు వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు శ్యామ తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రామ్ వచ్చినది. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెము నయముగా ఉన్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్ను కలిసి వారిని షిరిడీకు తీసుకుని వెళ్ళమనిరి. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయము కలుగు చేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవలనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపించెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి
ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా అచట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకరుల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మతులు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కి పోయి టికెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండట చేత వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు కార్డు కాకాసాహెబ్కు స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా ఉన్న నానాసాహెబ్ చాందోద్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను. కండ్లు ఆనంద బాష్పముల చేత నిండెను. అతడు ఆనందము చేత పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకొని ఉన్నట్లు వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లు తెలియచేసెను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు. వాటినన్నింటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరం జూలై 5వ తేదీ నాడు అతడు హేమాడ్ పంత్తో రైలులో ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్ పంత్ భుజముపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబే స్వామి యోగులు ఒకరికొకరు అన్నదమ్ములు వలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములు వారు టెంబే స్వామి రాజమండ్రిలో మకాము చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయిను. వారు స్వాములు వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకి ఇచ్చి ఇట్లనిరి: దీని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో సమర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమను. ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనట సమంజసముగా ఉండెను. ఏలన బాబా వలనే వారు రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. 1 నెల పిమ్మట పుండలీకరావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుట చేట ఒక సెలయేరు వద్దకు పోయిరి. పరగడుపున నీళ్లు తాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా ఉండుట చేత టెంకాయను పగలకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకు ఇచ్చినది. షిరిడీ చేరునప్పటికీ పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణుకుచూ సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదననియు. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కంటే ఎన్నో రెట్లు ఎక్కువనియు, దాని విలువకు సరిపోవునది ఇంకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లను: ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరం లేదు. అది నా సంకల్పం ప్రకారము నీకు ఇవ్వబడును. తుదకు దారిలో పగులగొట్టబడును. దానికి నీవే కర్తవని అనుకుననేలా. మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు. గర్వాహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించునో చూడండి. బాలారాం ధురంధర్
బొంబాయి దగ్గరనున్న శాంతాక్రజ్లో పఠారే ప్రభు జాతికి చెందిన బాలారాం దురందర్ అని వారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను. దురందర్ కుటుంబములో వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబూల్జీయను, వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పెను: ఈ రోజున నా దర్బారుకు జనులు వచ్చుచున్నారు. దురందర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను: వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురందర సోదరులతో ఇట్లనెను: గత 60 తరముల నుండి మన మొండరులము, పరిచయము కలవారము. సోదరులందరూ వినయ విధేయత కలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని ఉంచిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతు ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించెను. వారు అందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబా దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచూ దానిని బాలారాంనికిచ్చి పీల్చమనెను. బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందచేసెను. ఇది ఏ బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టనే లేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురందర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమందు పాండురంగుని తేజస్సును, ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయంలో అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు చూసెను. బాలారాం దురందర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునుపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవిత ప్రప్రథమమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము కూడా చెప్పబడి ఉన్నది. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.